నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ విషయంలో 4 రోజుల ముందే ఇండియాకు వచ్చేశారు. దానికి కారణం దొంగ ఫోన్ నెంబర్ ఇవ్వడం సిబిఐ కోర్టుకి. సో తర్వాత ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, సజ్జల లాంటి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మేము పీపీపీ విధానం మీద ఫైట్ చేస్తాం అంటూ అంటే సొసైటీలో మరి ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారో తెలియదు. సిబిఐ కోర్టు కూడా వాదనలు విన్న తర్వాత 28కి ఈయన తీర్పు విషయంలో వాయిదా వేసింది. 13 ఏళ్లు తత్సారం చేసినటువంటి సిబిఐ కోర్టు, సిబిఐ అధికారులు ఇక ఆయనకి ఏదన్నా శిక్ష పడే అవకాశం ఉందా, లేకపోతే ఎప్పట్లాగానే ఆయన్ని ఫ్రీగా వదిలేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈయన కేసుల విషయంలో దాదాపు 12 సంవత్సరాల 3 మాసాలు అంతా అయిపోయింది బెయిల్ మీద వచ్చి. అందులో లక్షలాది పేపర్స్ ఉన్నాయండి, ఛార్జ్ షీట్లు లక్షలే. అంటే మీకు ఒక విమానం నుండి వేసుకెళ్ళారు ఢిల్లీ. అప్పట్లో అనేక డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయండి. కేసు ముందుకెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్ పడుతూ ఉన్నాయి, వాంటెడ్ కేసు, వాంటెడ్గా. అవన్నిటిని మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేయటం, మళ్ళీ తిరిగి ఒక్కొక్క కోర్టులోనేమో దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని మళ్ళీ కొట్టేయటం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సరే, చివరికంటే వచ్చినప్పుడు జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవ్వటం, ట్రాన్స్ఫర్ అయిన దాన్ని మళ్ళీ కొత్తగా వచ్చిన మొదటి నుంచి వినాలనటం, ఇవన్నీ రకరకాలుగా ఉంది విన్యాసం. అంటే చట్టంలో ఉన్న మనం లొసుగులు అన్నా కానీ వెసులుబాటుల్ని వాళ్ళు విజయవంతంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి అందులో ఎప్పటికప్పుడు ఒక అద్భుతం జరుగుద్దని మీరేమీ ఆశించాల్సిన అవసరం లేదు. అందులో అద్భుతం జరుగుద్ది, అతను తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారని ఆశించక్కర్లేదు. జరిగితే కూడా జరగచ్చు. అంటే 1% ఛాన్స్ ఉంది. అతన్ని పాత కేసుల్లో, అతని అక్రమాస్తుల కేసుల్లో అతన్ని నువ్వు రోజు రెగ్యులర్గా విచారణకు రావాలని ఆదేశించవచ్చు, కానీ మిగతా దాంట్లో అతనికి బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరగకపోవచ్చు. అంటే గతంలో సార్ సీఎంగా ఉండి మ్యానిపులేట్ చేశాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు అధికారం కూడా లేదు కదా, ఓన్లీ ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పటికి కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ దేశంలో పనిచేస్తుందా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినా కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం వల్ల ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మళ్ళా తిరిగి భయంకరమైన దోపిడీ చేశాడు అనేటువంటిది ప్రజలు గమనించారు. కాబట్టి అతన్ని మూలం కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు అన్నిటికి తోడుగట్టక్కలేదు. మీరు, నేను, నాతో సహా అందరూ చేయొచ్చు. మన వనరులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ వనరులు అందుబాటులో ఉన్నవాళ్ళు, అవకాశాలు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు చాలామంది ఈయన మీద వందలాది పిటిషన్లు వేసి ఏమని బాబు ఈ పావుని ఇలా వదిలేసేటని అడగచ్చు కోర్టుని. అది చేస్తే బాగుంటుంది. ఒకటి. 2, ఇప్పుడు అతను మొన్న సిబిఐ పర్మిషన్ ఇచ్చింది అతనికి వెళ్ళడానికి. కోర్టు వెళ్ళినప్పుడు అతను కొన్ని నిబంధనలు పెట్టారు అతనికి. ఆ నిబంధనలో ప్రధానంగా ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో ఇచ్చాడు అతను. అది కూడా చాలా తప్పు, బ్లండరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. దాని మీద కూడా అతనికి అభిశంసించవచ్చు. అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేసి అంత తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తీసుకుంటారో లేదో డౌట్. కోర్టు ధిక్కరణ కింద తీసుకోవచ్చు. ఇలాంటి ఉల్లంఘనలో నియమ నిబంధనల ఉల్లంఘనలు అనేకం చేశాడు అతను బెయిల్ మీద బయట ఉండి ప్రభుత్వాధికారులను బెదిరించాడు, ప్రభుత్వాలకు ఆటంకాలు కల్పించాడు, ప్రభుత్వ విధులకి, అధికారుల విధులకి ఆటంకం కలిగించాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఒక రకంగా రాజద్రోహం కేసు కూడా పెట్టచ్చు అతని మీద అనేక అంశాల్లో. సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి మీద దాడులు చేయించాడు, అతనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు, తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఆ విషయంలో అతనికి సునాయాసంగా అతనికి బెయిల్ రద్దు చేసి లోపల నడవయా బాబు అని చెప్పాలి. ఉపేక్షించడానికి వీల్లేదు. మీరైనా నేనైనా అదే చేస్తారు. అది ఎందుకు చేయలేదు అనేటువంటిది కొంత అందరికీ సందేహం ఉంది. దాంతో ఇతను ఎవరినైనా మేనేజ్ చేస్తున్నట్టు బాబు అని చెప్పి అనుకోవడం కారణం అది. ఇప్పుడు లిక్కర్ పెద్ద సిట్టు, చిన్న సిట్టు 2 ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సిట్టులోనేమో చాలా వరకు స్పీడ్గానే వెళ్తుంది, బాగానే కథ ఒక అడుగు దూరంలో ఆగింది జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాం. రేపో మాపో అతను అరెస్ట్ అవుతాడు అనుకున్న సమయంలో అది జరగలేదు. అది ఎందుకు జరగలేదు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని అనవసర విషయాల్లో రాష్ట్రంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ కేసులో కనుక అతను అరెస్ట్ చేస్తే కనుక అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ కాబట్టి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తాడేమో అనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇటీవల కాలంలో వరుసగా మోడీ గారి ప్రోగ్రాము, గూగుల్ పెట్టుబడులు, అలాగే ఇంకా రేపు నవంబర్లో సిఐఏ సదస్సు, ఇలాంటి కార్యక్రమాలు ప్రధానమైన ప్రాముఖ్యత ఉన్నది. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఉండబట్టి, కొన్ని ఈవెంట్స్ ఉండబట్టి, అంటే ఈ జిఎస్టీకి సంబంధించి కర్నూలులో మోడీ గారి మీటింగ్ అన్నీ ఉండటం వల్ల సర్లే ఇలాంటి సమయంలో ఈ పెంటగోళ ఎందుకని వాళ్ళు కొద్దిగా ఆగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
సిఐఐ సదస్సు తర్వాత ఇంకెవడో ఆపి అభ్యంతరాలు ఉండ వాళ్ళకి తర్వాత అలాగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. కానీ ఈ లోపల మనందరికీ కూడా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతని శాస్త్రలో ఇతని మాటలు కానీ శాస్త్రలు కానీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ది డే బిగినింగ్ నుంచి నన్ను కొట్టండ్రా, నన్ను తిట్టండ్రా, నన్ను లోపల దొబ్బండ్రా అన్నటువంటిగా అతని వ్యవహారం ఉంది. అతని పార్టీ నాయకులు కూడా. ఇప్పుడు మీకు ఎవరన్నా అరెస్ట్ చేసి లోపల పెడితే చట్టంలో ఉన్న వెసులుబాటుల ద్వారా బయటకు రావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు అతనికి డబ్బు ఉండాలి, పలుకుబడి ఉండాలి, కొన్ని వ్యవస్థల్లో వాళ్ళు మనుషులు ఉండాలి, ఇలాంటివన్నీ అతనికి ఉన్నాయి వనరులు పూర్తిగా. కాబట్టి అతనికి జైలుకి వెళ్ళటం, అరెస్ట్ అవ్వటం పెద్ద సమస్య కాదు అతనికి. అతనికి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే అతను జైలుకి వెళ్ళడం ఏదన్నా కేసులో ఇప్పుడు పాత బెయిల్ రద్దు అయిపోతే అందుకని అతను జడుతున్నాడు తప్ప మామూలుగా అయితే అతనికి భయం లేదు. పాత బెయిల్ రద్దు అయిపోతే ఇంక చచ్చినట్టు అక్కడ ఉండాలి. అవును, దాంతో అది పెద్ద న్యూసెన్స్, మళ్ళీ బెయిల్ రావడం కష్టం అవుద్ది. ఇలాంటి పరిస్థితుల్లో అతను వెనక ముందు ఆడుతున్నాడు. కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా. శాశ్వతంగా అతను బెడద వదులుతుంది. ఇప్పుడు అలాగా ఇతని మీద కఠినమైన చర్యలకి వెళ్ళకపోబట్టి మొన్నటిదాకా 16 నెలల నుంచి మూలన పడుకున్న ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా లంగా అంటున్నాడు. అసలు లంగాలు వీళ్ళే, అసలు లంగాలు లేని వాళ్ళు వీళ్ళే. వాళ్ళు వచ్చి లంగాల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి దాకా వచ్చి ఆగింది. ఆ పైన ఎవరున్నారు సూత్రధారులు, అది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది స్లో అయిపోయింది. సునీతారెడ్డి గారి పోరాటం మామూలు పోరాటం కాదు. పాపం ఆడబిడ్డ ఉసురు తగులుతుంది వీళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రజా కోర్టులో శిక్ష పడిపోయింది అందరికీ. ఈ న్యాయస్థానాల్లో కనుక శిక్ష పడకపోయినా, వాళ్ళు లోపలికి వెళ్ళకపోయినా ఖచ్చితంగా ప్రకృతి శిక్షిస్తుంది. విధి ఖచ్చితంగా శిక్ష. అసలు ఇంక అందులో అనుమానం లేదు. మీరు చూస్తుండండి, దాని నుంచి తప్పించుకోలేడు ఎవడన్నా. ఇది మనకు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మనం గతంలో ఎన్నో చూసాం అన్నీ. అయితే ఒక ఉట్టికి 4 సేకులు ఉంటాయి. 3 సేకులు తెగిపోయినాయి అనుకోండి, ఇంకొక సేకుతో ఆధారపడి ఉందనుకోండి ఉట్టి, అది ఉంటేటి పోతేటి అనుకోండి. అందుకని దాన్ని ఉట్టికి 3 సేకులు తెగిన తర్వాత ఉంటేటి పోతేటి అనేటువంటి తెగింపు వస్తుంది. ఆ తెగింపులో అతను ఉన్నాడు. అతను కొత్తగా సాధించేది ఏముండదు. అతను చేయగలిగింది ఏముంటుంది, విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడున్న ప్రభుత్వము చట్ట ప్రకారం వెళుతుంది కాబట్టి, సంయమనంతో సహనంతో ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇతని ఆటలు సాగుతాయి. ఎలా సాగుతాయంటే ఈ రాష్ట్రంలోని పాత 13 జిల్లాల్లో అతని కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేవాళ్ళు, ప్రాణం తీసేవాళ్ళు ఇవాళకి ఉన్నారు. అది మాత్రం ఓపెన్ సీక్రెట్. వాళ్ళతోటి ఎంతటి విధ్వంసమైనా చేయిస్తాడు. ఎందుకంటే అతను ఎంత పచ్చి అబద్ధాన్ని మాట్లాడి నిజంగా ప్రచారం చేస్తాడో అది అబద్ధమని తెలుసు, హేతుబద్ధత లేదని తెలుసు, అసంబద్ధం అని తెలుసు కూడా అతను మాట్లాడతారు, అతను అనుసరించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ ప్రవీణ్ గారి ఆ హత్య గురించి కానీ, లేకపోతే ఏ విషయంలో ఉన్నా సరే, ఇప్పుడు మొన్న కందుకూరులో జరిగింది, కులాల మధ్య జరిగింది అన్నట్టుగా తీసుకురావడంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నారు. కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండలేదు వాతావరణం. అవును, అది సక్సెస్ అవ్వాలి పూర్తిగా. దాన్ని అడావిడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. దాని ఫ్రూట్ మాత్రం అందట్లేదు వాళ్ళకి. అలాగా వాళ్ళ ప్రయత్న లోపం ఉండకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎక్కడో చోట దొరుకుతారు వీళ్ళు. ఏదో రకమైన ఇబ్బంది పరిస్థితి. ఎన్నాళ్ళు ఇప్పుడు మహమ్మద్ గోరి ఎన్నిసార్లు మన మీద దండెత్తాడు? ఆ 18సారి పని జరిగింది కదా. అలాగే ఇది జరుగుద్ది. ఇప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాలు మనం ఆ ప్రయత్నం చేస్తున్నాడో, అతని ప్రజల్లో ఇమేజ్ లేదు, ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారో, ఆగ్రహంగా ఉన్నారని అతను వదిలిపెడితే అన్ని ప్రజలకే విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ప్రజల్లో అతనికి పోయిన ఎన్నికల్లో 40% ఓట్లు వేశారు. వాళ్ళలో సగం మంది పథకాలు చూసి ఇటే పక్క వచ్చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు చాలామంది అలిగారు, కినుకు వహించారు, సైలెంట్గా ఉన్నారు. మరి వాళ్ళందరూ రేపొద్దున్న ఇతను రెచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ సరిగ్గా రిటార్ట్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో డెఫినెట్గా వీళ్ళు యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యేలు కనీసం మీడియాకి వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, గతంలో వాళ్ళు మీడియాకి వచ్చి మాట్లాడేవారు. మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి ఈ మహామహులు ఉండేవారు మాట్లాడుతానికి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పార్టీని డిఫెండ్ చేయడానికి చాలా సీనియర్ నాయకులు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు అసలు కనీసం ఒక 3-4 గౌతమ్ శ్రీరాజ్ గారు, బుచ్చి చౌదరి గారు, ఇలాగా ఒక 4-5 మాట్లాడుతున్నారు. అదే సార్, ఇట్లా గెలిచాక అధినేత మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని ఎందుకని అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు మీకు దాన్ని పార్టీలు ఆలోచించుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు మాట్లాడుతుంది. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కందుకూరు ఇష్యూలో ఖచ్చితంగా వైసీపీ అనుకూలమైన వర్గాలు వచ్చి కులాల మధ్య కుంపట పెట్టడానికి ప్రయత్నం చేసి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఒక 2 ఛానల్స్ అదే పరిగా డైరెక్ట్గా మాట్లాడారు వాళ్ళు. అవును, వాళ్ళందరి మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదో నాకు అర్థం అవట్లా. 1, 2 అలా అంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న డైరెక్ట్గా
తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ముద్రేసేసి ఆ నాయకుడి మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఆ నాయకుడికి చెందిన సామాజిక వర్గం మీద అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత అదే పార్టీలో ఉన్న కమ్మ కాపు గొడవలకు వచ్చినప్పుడు అది కమ్మ కాపు గొడవ కాదని వాళ్ళు నమ్మితే మరి కాపు నాయకులు ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది అందులో కొన్ని చిన్నోళ్ళు ఉన్నారు. ఎవరన్నా 3 సార్లు గెలిచిన హ్యాట్రిక్ సాధించిన నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం చేశాడు ఆయన. ఇలాంటి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, మిన్నకుండా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీ మీద వాళ్ళ వాదన అసంబద్ధంగా ఉంది కాబట్టి టీడీపీ సోషల్ మీడియా బాధపడతాను అలిగినా కానీ గట్టిగా అటాక్ చేశారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడయో తీసి లాక్కొచ్చి ఇతను బొమ్మ అంతా బయటేశారు. పార్టీ నాయకులు కూడా బాగానే స్పందించారు, కానీ స్పందించాల్సినంత స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ వాళ్ళు దీని మీద సరిగ్గా మాట్లాడతలేదు. వాళ్ళు కూర్చొని మీరు ఎందుకు మాట్లాడతలేదని అడగాలి. జనసేన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గట్టిగా వాళ్ళ జోలికి వస్తే మడతెడతారు వాళ్ళు. ఇది పార్టీలు కూర్చొని మాట్లాడుకోవాలి. మేము కలిసి ఉంటామని అంటమే కాదు, అందరు కలిపి కలిసిట్టుగా కూడా దాడి చేయాలి. మేము కలిసి ఉంటాం, మళ్ళీ మేము కలిసి ఉంటే చాలు అనుకుంటే కుదరదండి. కలిసికట్టుగా చేయగలిపి యుద్ధానికి కూడా కలిసి చేయాలి. అవతలోడు రూత్లెస్, అర్థమైందండి. వాళ్ళ యుద్ధానికి నీతి లేదు. సాధారణంగా యుద్ధం ఏంటి, సాయంత్రం 5 అయిన తర్వాత ఆపేయాలి, ఇలాంటి రూల్స్ ఏవో ఉంటాయి ఏంటండి ధర్మ యుద్ధంలో. అయ్యే ఉండవు వాళ్ళకి. వాళ్ళ దారి అంతా అడ్డదారి, వాళ్ళు ఆడే గేమ్ అంతా ఫౌల్ గేమ్. మేము ఫెయిర్ గేమ్ ఆడతాం అని ఒకళ్ళు, మేము డబుల్ గేమ్ ఆడతాం అని ఒకళ్ళు, ఇలాంటివి ఉంటే దెబ్బైపోతారు. అంచేత వీళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు అచ్చం అలాగే హ్యాండిల్ చేయాలి. రోమ్లో ఉన్నావు, రోమంలో ఉండాలి. నువ్వు నీతో ధర్మయుద్ధం చేస్తే నువ్వు ధర్మయుద్ధం చేయి, నీతో దుర్మార్గపు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు అంతకన్నా దుర్మార్గపు యుద్ధం చేయాలి. అది వీళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది ఎవరికి అర్థమవుతుంది. మనకు అర్థమైనంత వరకు ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, ప్రశాంతమైన వాతావరణం కావాలి, పెట్టుబడులు వచ్చే సమయం, దీన్ని డిస్టర్బ్ అవ్వకూడదని మంచి ఉద్దేశమే అది. కానీ అవతల ఊరుకోవట్లేదు కదా. ఇప్పుడు మీరు వాళ్ళకే ఇలాంటివి ఏం జరగకూడదంటే, ఒకటి మీరేమి చేయకపోతే వాళ్ళు ఏమి చేయకుండా ఆగాలి. వాళ్ళు ఆగట్లేనప్పుడు వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇది సమస్య. కాబట్టి అతను ప్రెస్ మీట్లు పెడతాడు, రెచ్చగొడతాడు, ఉద్యమాలు చేస్తూ ఉంటాడు, కోటి ఉద్యోగాలు అంటాడు. మొన్నటిదాకా దాక్కున్న ధర్మాన ప్రసాదరావు వచ్చి మాట్లాడతాడు, జోగి రమేష్ మాట్లాడతాడు, పేరు నాని మాట్లాడతాడు, రోజా మాట్లాడుద్ది. వీళ్ళందరూ యథేచ్ఛగా ఇష్టం మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి తప్పు మీద తప్పు చేసిన అతను అరెస్ట్ చేయట్లేదు. దారుణంగా అతను అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు. అయినా సరే చర్యలు లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా విచ్చలవిడైపోద్ది. మనకు ధైర్యం వస్తుంది అలాగే. ఎప్పుడైతే కులాల బూచి చూపించినప్పుడు ప్రభుత్వం వెనకడుగేస్తుంది అనుకున్నప్పుడు ఆ కులాల బూచే తీస్తారు ఇతలకి. ఇప్పుడు మీరు ఒక దెయ్యం ఉందనుకోండి, మీరు ఆంజనేయ బొమ్మ చూపించినప్పుడు లేకపోతే ప్రభు అది చూపించినప్పుడు ఏది చూపిస్తే వెనక్కి వెళ్తుందో చూసుకుని అది చూపిస్తారు కదా దెయ్యానికి, అంతే కదా. అలాగే వాళ్ళు ఆ బూచి తీస్తారు ఇతలకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కులాలు అనేటువంటిది వాళ్ళకి బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వాళ్ళ కులాల మీద కుంపటై ఒక కులాన్ని ఒంటరి చేసి మాట్లాడతాం, దాన్ని టార్గెట్ చేస్తే మిగతా కులాలు ఇతని మీద అగ్రెసివ్గా అటాక్ చేయకుండా సైలెంట్గా ఉంటాయి. వాళ్ళకి అది బలం. మొదటి నుంచి వాళ్ళు వాడుతున్నది అదే. సేమ్ అదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు కమ్మారిని టార్గెట్ చేయడం అనేటువంటిది 19 వరకు చేశాడు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. 24 తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పారు. అలాగని చెప్పేసి ప్రజలందరూ మనకు వాడు చెప్పింది నమ్మలేదని ఊరుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం మీద అయినాళ్ళలోనూ కానివాళ్ళలోనూ కూడా శత్రువులు ఉన్నారు వాళ్ళకి, ఉత్తుపునాన్ని. అది గమనించుకోవాలి. ఎందుకంటే అధికారులు ఉన్నారు, ఆ అధికారులు ఎవడెవడికి ఏ లింక్ ఉందో ఎవడికి తెలియదు. అర్థమైందండి. వైసీపీలో ఉండే పనిచేస్తూ ఉంటారు, తెలుగుదేశం నుండి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళ నాయకులకి బావమరుదుల కింద ఉంటారు. ఏదో నాయకులు బావమరుదులు చుట్టాలు మనకు తెలియదు. వాళ్ళు చక్రం తిప్పుతూ ఉంటారు. ఒక ఆయన సీఎంఓలో ఉన్న ఒక ఆయన దివంగత ఉత్తరాంధ్ర నాయకుడికి బావమరిది, అతను ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. ఒక అధికారిని ఆ జవహర్ రెడ్డికి అతను హెల్ప్ చేయడానికి చేస్తున్నాడు. సిన్సియర్ అధికారిని బలి చేస్తున్నారు. దానికి ఎలా ఉంటుందంటే శివలింగం మీద తేలిలా ఉంటుంది, అతను ఏం అనలేరు. కానీ ఇలాంటి కాడు మొహమాటలాంటి జగన్మోహన్ రెడ్డి అయితే అదే ఒక రెడ్డి అధికారికి అలా జరిగితే కనుక మడతలెట్టిద్దరు. నో డౌట్ అందులో మనం చూసాం కదా. అసలు ఓపెన్ అసలు సాహసమే చేయరు వాళ్ళ జోలికి వెళ్తానికి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఆలోచించుకోవాలి. ఇది ప్రభుత్వం కులాలకి మతాలకు అతీతంగా పనిచేస్తుంది. కానీ జనంలోకి ఎలాగెళ్తుందంటే ఇది వీళ్ళు భయపడుతున్నారా అనేటువంటిది వెళ్తుంది. దానికి తగ్గట్టుగా ఈ పార్టీకి ప్రధానంగా బలంగా అండగా నిలబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. బీసీ నిలబడ్డారు. అన్ని కులాలు సపోర్ట్ చేస్తేనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అన్నా మనుగడ సాధించాలని అన్ని కులాలు ఉండాలి. ఒక కులాను ప్రధానంగా దానికి సపోర్ట్గా ఆర్థికంగాను ఇన్ఫ్లుయెన్సర్స్గాను ఉన్నవాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు కూడా చేయి కలిసి వస్తారు. వాళ్ళే పోయారు మనం ఎందుకురా అనుకుంటే మిగతా వాళ్ళు దానికి ఒక ముద్ర వేసారు. ఆ ముద్ర వేసిన తర్వాత వాళ్ళే దూరం వెళ్ళిపోయి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఆ వ్యూహకర్తలు ఉంటారు కదా పార్టీలకి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
మ్యాక్సిమం వాళ్ళు ఇది ఎలా ఉందంటే అండి, మట్టగిడసలా జారిపోతుంది పొట్టు చిక్కట్లా వీళ్ళకి అనుకుంటున్నాను నేను. ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది సరిగ్గా ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి క్లారిటీ రాలేదు వాళ్ళకి. ఎక్కడ మనం పొరపాటు, వాళ్ళు ఏం పొరపాటు చేశారు పాపం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తే మనం ఏం తప్పు చేసారో బాబు అనుకుంటున్నారు వాళ్ళు. మనం అరాచకం చేయట్లేదు, అడ్డగోలుగా కేసులు పెట్టట్లేదు, అన్యాయంగా అరెస్టులు చేయట్లేదు, మనమేమో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా గూగుల్ తీసుకొచ్చాం. ఈ వైపు నుంచి పాజిటివ్గా చూస్తుంటే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మరి ఎందుకులాగా మనకి మీద ప్రతి చిన్నదానికి మన మీద పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, కరెక్ట్గా సరిగ్గా మనం సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేటువంటిది వాళ్ళకి అర్థం అవట్లా. లోకుగా ఉన్న వాళ్ళు కాకులు కూడా దొబ్బుతాయి అంటారండి, అలా కూడా జరుగుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఎక్కడ ఉంచాల్సిన అక్కడ ఉంచాలి. ఎప్పుడు ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలో అక్కడ తొక్కి నారదేస్తే అంతా సెట్ అయిపోద్ది. అది చంద్రబాబు నాయుడు గారికి ఎవడో చెప్పక్కర్లేదు, ఆయనకి ఎవరో చెప్పక్కర్లేదని ఎవడో చెప్పట్లేదు, ఆయన కూడా ఎవడో చెప్పట్లేదు కదా, ఆయన మనం ఏం చేసిపోతున్నాడు. అది థ్యాంక్ యూ.